నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. హత్యాయత్నం కేసులో నిందితుని అరెస్ట్. పోలీసు వాహనం కిందకు జొరబడిన మందు బాబు. బజార్ ఫుట్పాత్ పనులను ప్రారంభించిన మేయర్ మహంకాళి. మేయర్కు అపూర్వ కానుక. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నగర అభివృద్ధియే తమ ప్రధాన లక్ష్యమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. TUFIDC నిధులతో వ్యాపార కూడలి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అంతర్భాగంగా సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఫుట్పాత్ పనులను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కళ్యాణ్ నగర్ కూడలిలో భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ PV రామన్, కార్పొరేటర్లు గట్ల రమేష్, చిదురాల నాగరాజు, ముస్తఫా, ధూళికట్ట సతీష్ నాయకులు ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిలో భాగంగా దాదాపుగా కేవలం లక్ష్మీనగర్కు సంబంధించిన 4 డివిజన్లకు 35 కోట్ల రూపాయలు వెచ్చించి TUFIDC నుంచి ఈరోజు లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రాన్ని అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సందర్భం. దానిలో భాగంగా ఏదైతే రోడ్డుకు ఇరువైపులా కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ టైల్స్ వేసి ఆ టైల్స్ తోటి ఒక అందమైన బాటగా తయారు చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ సోదరులు మా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, మా రామన్ గారు, మా గట్ల రమేష్ గారు, ముస్తఫా గారు, రాజేంద్ర అన్న గారు, నాగరాజు గారు, ధూళికట్ట సతీష్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించాలి, పనులను వెంటనే ప్రారంభించాలనే ఆలోచనతోటి గౌరవ గారిని తీసుకొచ్చి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ గారు కూడా ఈరోజు పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈ పనులన్నీ కూడా దాదాపుగా నెల రోజుల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయించాలని గౌరవ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మధ్యలో ఎన్నికలు రావడం వల్ల కొంత పనిలో కూడా పురోగతి ఆగిపోయిన సందర్భం. దీన్ని వెంటనే ప్రారంభించి పనులన్నింటినీ కూడా చక్కదిద్దాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఇవాళ లక్ష్మీనగర్కి వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తొందరగా టైల్స్కు సంబంధించిన పని పూర్తి చేయాలి. అలాగే ఏదైతే కొత్తగా ఇక్కడ కరెంట్ పోల్స్ వేసి వాటన్నిటికీ కూడా కనెక్షన్స్ ఇవ్వకుండా ఎక్కడో ఒక దగ్గర బిల్డింగ్లకు సంబంధించి చిన్న చిన్న వర్క్స్ మిగిలిపోవడం వల్ల ఈ ఊరు మొత్తం కూడా కనెక్షన్స్ ఇవ్వలేకపోతాము. దాన్ని వెంటనే గారికి చెప్తా ఉన్నాం. దయచేసి ఈ 2-3 రోజులలో ఎక్కడెక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే 500 ఇళ్ళు క్లియర్ అయిన తర్వాత 5 ఇళ్లతోటి పన్నంతా ఆగిపోతూ ఉన్నది. ఈ 5గురితోటి ఇబ్బంది జరగడం వల్ల వ్యవస్థనే వెనుకబడిపోయే పరిస్థితి ఉన్నది. కనుక లక్ష్మీనగర్ ఏదైతే ఆనియన్ మార్కెట్, కళ్యాణ్ నగర్ మార్కెట్, సిటీ స్కానింగ్ సెంటర్ది ఈ సెంటర్స్ అన్నీ కూడా వెంటనే ఈ కరెంటుకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా పూర్తిగా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. దాంతో
సేవకు ప్రతిరూపంలోనే ప్రజా సంక్షేమం రూపుదిద్దుకుంటుందని పలువురు పేర్కొన్నారు. రామగుండం మేయర్గా పదవిని మహంకాళి స్వామి చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మేయర్ చిన్ననాటి మిత్రుడు ఎట్టెం కృష్ణ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక అంగడిబడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య కేక్ను కట్ చేశారు. ఇందులో నాయకులు కార్వలింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, ఓదేలు శంకర్ తదితరులు ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, మక్కాన్ సింగ్ గారు ఆలోచన విధానం ఏదైతే గత 2 సంవత్సరాల నుండి వారు చేస్తున్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రజలు మనకు రెఫరెండం ఇచ్చిన ఓటు ద్వారా మరి 60 సీట్లకు కానీ 40 సీట్లను ఏకపక్షం గెలుచుకొని ఈ క్రమంలో మరి గత ఎన్ఎస్ఐ నుండి విద్యార్థి నాయకుడిగా ఎదిగి మా అందరి గురువైనటువంటి కాలువ లింగస్వామి నేతృత్వంలో ఎన్ఎస్ఐలో పనిచేసి అదేవిధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ పోరాటాలలో గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేనప్పటికీ కూడా ఎన్నో పోరాటాలు చేసి గవర్నమెంట్ యాంటీగా ప్రజలను ఏకం చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మిత్రుడు మహంకాళి స్వామి గారు మేయర్ అయిన సందర్భంగా మరి వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేయర్ గారు మహంకాళి స్వామి పీఠాన్ని అధిరోహించి మరి పేద ప్రజలకు కానీ బడుగు వర్గ ఆశాజ్యోతి అయి వారందరికీ గొప్పగా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో రాజ్ ఠాకూర్ గారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా ఎన్ఎస్ఐ కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మరి మహంకాళి స్వామి గారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి పెద్దలు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ గారు మరి అదేవిధంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి వారి ఆశీర్వాదంతో ఈరోజు నగర మేయర్గా మరి పదవి బదిలీ చేపట్టడం జరిగింది. మరి వారికి సహకరించినందుకు పెద్దలు రాజ్ ఠాకూర్ గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే యువ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి అభివృద్ధిలో భాగంగా మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో 40 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కేవలం మక్కన్ సింగ్ అభివృద్ధి, మరి అదేవిధంగా ప్రతి కార్పొరేటర్ పోటీ చేసే ప్రతి కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్న కార్యకర్తలు కృషి కొద్దీ 40 డివిజన్లు గెలవడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోని సోదరుడు ఎన్ఎస్ఐ నుండి కష్టపడి పైకొచ్చి యువజన కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ 2 సార్లు కార్పొరేటర్ కూడా గెలవడం జరిగింది. మరి ఎంత కష్టమైన పార్టీని పట్టుకొని అందరం కలిసికట్టుగా పనిచేసినాం. మరి స్వామి కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టపడ్డాడు, ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొన్నాడు. ఇవాళ ఒక పేద బిడ్డ గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఈరోజు రామగుండం వేరేందుకు స్వామి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోని మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్లో ఓ ముగ్గురు మందుబాబులు ఈ రోజు హల్చల్ చేశారు. గంజాయి సేవించినట్లుగా అనుమానం వ్యక్తమవుతుండగా ఆ ముగ్గురులో ఓ ఇద్దరు కలిసి ఒకరిని తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకోగా ఇద్దరు కాళ్లకు బుద్ధి చెప్పారు. దాడికి గురైన అతడు వాటర్ ట్యాంకు నిన్న ఎక్కి కిందికి దూకుతానని భయభ్రాంతులకు గురిచేసిన ఘటన మర్చిపోకముందే ఈరోజు ఆ ఇద్దరి చేతుల్లో దెబ్బలు తిన్న ఈ వ్యక్తి పోలీసుల ముందు హంగామా చేశాడు. తనను కొట్టిన వాళ్ళను పట్టుకోవాలంటూ పోలీసుల వాహనం కిందికి జొరబడ్డాడు. పోలీసులు ఎంత బతిమాడినా బయటికి రాలేదు. చివరకు నయానా భయాన పోలీసులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అంతటితో ఆకుండా ఆ మందుబాబు సమీపంలో ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేశాడు. పోలీసులు చర్యలు చేపట్టారు.
గోదోర్కన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండే కాలంలో 2 కుటుంబాల మధ్య ఆస్తి ఇతర వివాదాల కారణంతో కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన నిందితుడు గడిచెర్ల రామ్ దూత్ అరెస్టు వివరాలు ఏసీపీ కార్యాలయంలో గోదోర్కన్ ఏసీపీ ఎం రమేష్, గోదోర్కన్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి అరెస్టు వివరాలను వెల్లడించారు. నిందితుడు గడిచెర్ల రామ్ దూత్ బీటెక్ చదివి ప్రస్తుతం సోరియాసిస్ చర్మ వ్యాధితో ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. నిందితుని తాత రాయమల్లు కట్టించిన ఇంట్లో పెద్ద కుమారుడు సారయ్య కుటుంబం ఒక భాగంలో ఉండగా చిన్న కుమారుడు శ్రీనివాస్ కుటుంబం మరో భాగంలో 2 కుమారులు పక్క పక్కనే చెరో భాగంలో నివసిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ 11 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య సుమిత్ర, కుమారుడు ప్రణయ్, కుమార్తె సువర్చల, సుమిత్ర తల్లి కొమరమ్మ అక్కడే ఉంటూ ఉన్నారు. నిందితుడు రామ్దూత్ తండ్రికి ఫిట్స్, బీపీ సమస్యలు ఉండగా తల్లి గుండె సమస్య ఉన్నాయి. పిన్ని సుమిత్ర దుకాణంలో సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా అమ్ముతుండగా వాటి వాసన, సిగరెట్ అక్కడే తాగడం వల్ల వచ్చే పొగ కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతింటుందని రామ్దూత్ కుటుంబం పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తరచూ వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అదేవిధంగా నిందితుని రామ్దూత్ తండ్రి చిన్ననాన్న కుటుంబ ఆస్తి తనకే దక్కుతుందని భావించి బాబాయ్ కుటుంబ సభ్యులను చంపాలని రామ్దూత్ నిర్ణయించుకున్నాడు. గత సంవత్సరం అక్టోబర్ 5న అమెజాన్ ద్వారా కొబ్బరి కత్తి కొనుగోలు చేసి ఇంట్లో దాచుకున్నాడు. హత్య గల కారణాలను ఎలా చంపాలో ఓ నోట్బుక్లో కూడా రాసుకున్నాడు. నిందితుడు పథకం ప్రకారంలో భాగంగా నిన్న తెల్లవారుజామున 5 గంటల సమయంలో పిన్ని సుమిత్ర నిద్రలేచి తలుపులు తీసి బాత్రూంకు వెళ్ళగా రామ్దూత్ కత్తితో పక్కింట్లోకి బాబాయ్ ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న ప్రణయ్ ఛాతి, భుజం, మెడపై దాడి చేశాడు. అరుపులు విన్న అడ్డుకున్న కొమరమ్మకు ముఖం, చెవి, చేతిపై గాయాలయ్యాయి. తర్వాత సుమిత్రపై కూడా ముఖం, చేతులపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అరుపులు విని అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వ్యక్తులు నిందితుడిని పట్టుకొని కత్తి లాక్కున్నారు. దాడి సమయంలో బట్టలపై రక్త మరకలు పడడంతో బట్టలు మార్చుకొని రామ్దూత్ ఇంటి నుండి పారిపోయాడు. గాయపడిన వారిని మొదటగా గోదోర్కన్ గవర్నమెంట్ హాస్పిటల్కు, తర్వాత కరీంనగర్ హాస్పిటల్కు తీసుకుపోయి అడ్మిట్ చేశారు. నిందితుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ వద్ద దాక్కొని బస్టాండ్కు వెళ్తున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అక్కడికి వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టుగా ఏసీపీ చెప్పారు. Yeah. Jump, 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 jump. Da, 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 da. Da. Jump, 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 jump. Rio, jump. Hey, Rio. Rio, jump, jump, jump. Rio, jump. Chuk, chuk. Chuk, chuk, chuk. కుక్క విశ్వాసం చెప్పలేనంతగా ఉంటుందని, మనుషుల కంటే నోరు లేని ఆ జీవి గొప్పదని అంటారు చాలామంది. గోదోర్కన్ మార్కండే కాలంలో పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోవడంతో కన్నీటి పర్యంతమైంది ఓ కుటుంబం. అంతేకాదు ఆ పెంపుడు కుక్క దశదిన కర్మను కూడా నిర్వహించారు. ఇది నిజం. భాస్కర్ రెడ్డి, అన్నపూర్ణ దంపతులు గత 3 సంవత్సరాలుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క రియోను వీధి కుక్కలు కరవడంతో చికిత్స పొందు చనిపోయింది. దీంతో కుటుంబంతో పాటుగా ఇరుగు పొరుగు వారు కూడా చాలా బాధపడ్డారు. సాంప్రదాయం ప్రకారం దానికి సమాధి చేసి దశదిన కర్మను చేశారు. పెంపుడు కుక్క ఫోటో పెట్టి దాని పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. కంట తడిపెట్టారు. కాలనీ వాసులకు సహపక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
తన కొడుకు అమెరికా వెళ్తున్న సందర్భంలో 20 రోజుల పెంపుడు కుక్కను తమకు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళాడని ఇంటి యజమానురాలు అన్నపూర్ణ గుర్తు చేసుకుంది. ఇంట్లో 3 ఏళ్ల నుంచి తమలో ఓ మనిషిలా తమకు రక్షణగా ఉంటూ రియో మరణించడం బాధాకరమని ఆ కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నా పేరు అన్నపూర్ణ అండి. ఈ పక్కన ఫోటో ఉన్నది మరియో గాడు. దానికి 20 రోజుల బేబీని తీసుకొచ్చి మా చిన్న బాబు నాకు ఇచ్చేసి యూఎస్కి వెళ్తున్నాడు, మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి నాకు ఇంట్లో ఇచ్చేళ్ళిండు. వాడు 1 ఇయర్ వరకు ఉన్నాడు. 1 ఇయర్ బర్త్డే కూడా చేశాడు ఇంట్లో. అందరిని పిలిచి వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చి బిస్కెట్లు అవన్నీ ఇచ్చి కేక్ కటింగ్ చేయించి అన్నీ చేసిండు. తర్వాత వాడు యూఎస్కి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి మాకు తోడుగా ఉంది అది. దానికి పాలు పెరుగన్నమే తినేది. అది తినిపించిన తర్వాతనే నేను తినేదాన్ని అసలు. అట్లాంటిది ఆ రోజు ఎందుకో చిన్నగా బయటకు వెళ్ళిపోయింది. గేట్ ఓపెన్ చేసి మేము చూసుకోలేదు. ఇంకా వీధి కుక్కలు కొరికేసినాయి. దానికి ట్రీట్మెంట్ ఇప్పించినా అది తెల్లవారే చనిపోయింది. ఇంకా దానికి మనుషులకి కంటే ఎక్కువ కాబట్టి దానికి చేసే మనుషులకి ఎట్లా చేసినాము సేమ్ అందరినీ పిలిచి అక్కడ పాతి పెట్టిన దగ్గరికి వెళ్ళి అవన్నీ పెట్టేసి వచ్చినాము. అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టేసి వచ్చిండ్రు. ఇంకా అందరినీ పిలిచి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినాం దానికి సంతాప దినంగా. అది మాలో ఒక మనిషి కంటే ఎక్కువ పెరిగింది కాబట్టి అంతకంటే ఎక్కువనే చూసుకున్నాను. నేనైతే ఇప్పుడు తట్టుకోలేకపోతున్నా అసలు. నా ప్రాణం అంతా దాని మీద. ఇంకొక తీసుకొచ్చి ఇస్తా అంటున్నారు నా బాధ చూడలేక. కానీ దానంతా ఉండదు ప్రేమ అనేది. నాకు అదే కావాలి అనిపిస్తుంది. ఆ రోజు కూడా నేను ఇవ్వను దీన్ని తీసుకెళ్ళడానికి అని పట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయినా పాతి పెట్టడానికి వెళ్తుంటే. అంత బాధపడ్డా. నా రియోని ఎవరు తెచ్చేయలేరు. కానీ వీధి కుక్కలు మాత్రం ఇంత చేసినాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.